నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే ఒంగోలు నగరంలోని టీడీపీ కార్యాలయం నందు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామర్చర్ల జనార్దన్ అధ్యక్షతన గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకం ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ బ్రిటిష్ పాలన నుండి స్వతంత్రం పొంది 1950 జనవరి 26వ తేదీన రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మనం సార్వభౌమ ప్రజాస్వామ్య మరియు గణతంత్ర రాజ్యాంగం ప్రకటించుకోవడం జరిగిందని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోలేకపోతే ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం పడుతుందని అనటానికి నేటి జగన్ రెడ్డి ప్రభుత్వ పాలన నిదర్శనమని అన్నారు. వైసీపీ అధికార దుర్వినియోగంతో రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కుతో అవినీతి పాలనను అంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మహేయసీకరం సస్యశ్యామలం మాతరం వందే మాతరం సుమధుర శోభిని సువాసిని సుమధురవాసిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. भारत माता के भारत माता के डॉक्टर बिआर अंबेडकर बोलो महात्मा गांधी के కరెక్ట్గా టైంలో మధ్యలో పోయించుంటారు. ఏంది సరే జోన్ దారుణంగా పెట్టండి అది మొత్తం అనిపిస్తుంది. महात्मा गांधी की बोलो, डॉक्टर बिआर अंबेडकर की बोलो, डॉक्टर बिआर अंबेडकर की बोलो, स्वतंत्र भारत की 1950 అదేవిధంగా జనవరి 26న మన దేశ రాజ్యాంగాన్ని ఈరోజు నుంచి అమలు జరగటం జరిగింది. ఆ రోజు అంబేద్కర్ గారి రాజ్యాంగం ఏదైతే మనం అమలుపరచాలి, పేదవాళ్ళు, బడుగిన వర్గాలు, అన్ని కులాల వారికి కూడా రాజ్యాంగం ఎట్ట నడపాలి అనేది కూడా ఆ రోజు చేయటం జరిగింది. దానికోసం ఈరోజు 75వ మనం ఇండిపెండెన్స్ డే ఈరోజు మనం చేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఎంతోమంది మహనీయులు త్యాగం చేయటం వల్ల మనకి స్వాతంత్రం రావటం, వాళ్ళంతా కూడా మన దేశం బాగుండాలి, దేశ ప్రజలు బాగుండాలి అని వాళ్ళ స్వాతంత్రాని కోసం అప్పుడుండే బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడి ప్రాణత్యాగాలు చేసిన కూడా కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది కూడా వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనం నివాళులు అర్పిస్తూ, అదేవిధంగా రాజ్యాంగాన్ని సృష్టికర్త మన అంబేద్కర్ గారు, ఆ రోజు ఉండే పెద్దలంతా కూడా మనం ఏ విధంగా నడుచుకోవాలి, రాజ్యాంగంలో ఏ పెట్టుకోవాలనేది కూడా ఈ రోజు నుంచి జనవరి 26 నుంచి మొదలవటం, 75 సంవత్సరాలు కంప్లీట్ అవటం, ఇవన్నీ కూడా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందరికి కూడా మనకి ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదే రాజ్యాంగాన్ని కూడా అమలుపరుచుకుంటూ అందరం కూడా కలిసిమెలిసిగా దేశం కోసం, అదేవిధంగా ఉండే సమాజంలో ఉండే పరిస్థితులను కూడా మనం అందరం కూడా అవగాహన చేసుకొని పూర్తిగా ప్రజలకు శ్రేయస్సు కోసం పనిచేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ కానీ, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు గారు కానీ ఒక పద్ధతి ప్రకారంగా తెలుగుదేశం అధికారంలో ఉండేటప్పుడే ఈ రాష్ట్రంలో కానీ అంతా కూడా డెవలప్మెంట్ కానీ ప్రతి ఒక్కరికి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఎన్నో సంక్షేమ పథకాలు కూడా తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ. అదే పద్ధతిలో మేమందరం కూడా నడుచుకుంటూ
తెలుగుదేశం పార్టీ ప్రజలు శ్రేయస్సు కోసం ఉండే పార్టీ, అభివృద్ధి చేసే పార్టీ. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో కూడా అన్నీ కూడా చేస్తాం. తప్పకుండా ఏదైతే రాజ్యాంగం అమలు చేసిందో దాన్ని తప్పకుండా పాటిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గద్దలగుంట గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో స్థానిక గద్దలగుంటలో ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పుష్పమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కమిటీ గౌరవ అధ్యక్షులు డాక్టర్ కొల్లా నాగేశ్వరరావు మాట్లాడుతూ అహింసా మార్గంలో యావత్ జాతిని ఏకతాటిపై నిలిపిన జాతిపిత ఆశయాలను పరిరక్షించేందుకు అందరూ కంకణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గద్దలగుంట మున్సిపల్ శానిటేషన్ మేస్త్రీలను సిబ్బందిని దుశ్శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ఓగిరాల రాధాకృష్ణమూర్తి, ఆరిగ శ్రీనివాస్, శ్రీ ప్రసన్న చెన్నకేశవ దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ ఈదిపల్లి గురునాథరావు, సభ్యులు కొర్రా ప్రసాద్ బాబు, విశ్రాంత సబ్ ఇన్స్పెక్టర్ ఈదిపల్లి అంకబాబు, ఉమ్మడిశెట్టి శ్రీనివాసరావు, జాలపల్లి పాపారావు, కొల్లా మల్లికార్జునరావు, సచివాలయం సెక్రటరీ రాము, తోటపల్లి మనోహర్ తదితరులు పాల్గొన్నారు. మాతరమే సుహాసిని సుమధుర వాసిని మాతరం. जोहार महात्मा गांधी जी, जोहार महात्मा गांधी जी, जोहार महात्मा गांधी जी. మన పాలపు ముద్దగడ్డ కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ అభినందనలు. మా పెద్దలందరికీ అభినందనలు చేస్తున్నాం. చిత్తూరు వెంకటేశ్వర గారికి, జల్లిపల్లి పాపారావు గారికి, ఆర్వి రామయ్య గారికి, ఉమ్మడిశెట్టి శ్రీనివాసరావు. చాలా జాగ్రత్తలు తీసుకుంటూ, అంటే మేస్త్రులు పని చేయాలంటే చేయించే వాళ్ళు ఉండాలి. వాళ్ళు చేయించబట్టి వాళ్ళు కూడా చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఒక ఆమె చిరు సన్మానం దుశ్శాలువతో సన్మానిస్తున్నారు. చప్పట్లు. చాలా థ్యాంక్స్ అండి. అభివృద్ధి కమిటీ కానీ గద్దలగుంట వారు కానీ మిమ్మల్ని మర్చిపోరు. ప్రతి ఒక్కరు మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటారు. చాలా మంది డిస్కస్ చేశారు మీ గురించి. మాకు మేము సన్మానం చేస్తున్నట్లుగా భావిస్తున్నామండి. ఇందాక మన గౌరవనీయులు సెక్రటరీ గారు శ్రీని గారు చెప్పినట్లు యథా రాజా తథా ప్రజ. మన పైన వ్యక్తులు ఏ విధంగా ఉంటే కింద వాళ్ళు కూడా అదే రకంగా ఉంటారు. మరి సూపర్వైజర్ చిరు కాలికిని మల్లికార్జునరావు గారికి ఇస్తున్నారు. అందరి చప్పట్లతోటి వారికి ధన్యవాదాలు. వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ తోటి పనులు చేయించడం చాలని మీ సహకారం కావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా అభివృద్ధి కమిటీ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు. అధ్యక్షులైనటువంటి రాధాకృష్ణమూర్తి గారి చేతుల మీదుగా మేడం గారికి చిన్న చిరుకానుక శాలువాతో ఏం బాగలేదో తెలియదు. కుంటుకుంటానే 24 గంటలు నడుస్తూ ఆ శుభ్రం చేస్తూ ఉంటుందమ్మా. అమ్మా మీకు ధన్యవాదాలు, నమస్కారాలు, శుభాకాంక్షలు. నిజంగా చాలా కష్టపడి పనిచేస్తుంది. ప్రపంచంలో మనకు కనిపించే ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు. ఆ సూర్య భగవానుడు లేనిదే మనం మనుగడ సాధించలేం. మనం వ్యర్థ పదార్థాలు ఏ విధంగా ఆయన మనకు తెలియకుండా శుభ్రపరుస్తున్నారో వీరందరూ మనకు కనిపించే సూర్య భగవానుడు. ఎందుకంటే వారు లేనిదే ఈ ప్రపంచం శుభ్రపడదు. ఒక్కరోజు కనుక వారు వారి పని నిర్వర్తించకపోతే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మనం గమనించాలి. అటువంటి ప్రత్యక్ష సూర్య భగవానుల్ని మనం ఈ రోజున సత్కరించుకుంటున్నాం. వారిని సముచిత రీతిన గౌరవించుకుంటున్నందుకు గద్దలగుంట గ్రామాభివృద్ధి కమిటీ వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆయన శుభాకాంక్షలు తెలియజేయాలి. చాలా సంతోషం పెట్టలేదు. ఆనంద్ గారు అభివృద్ధి కమిటీ తరఫున మీకు చేసినటువంటి సన్మానం అందరూ చప్పట్లతోటి ఆయనకు శుభాకాంక్షలు తెలియపరచాలి. చాలా సంతోషం అండి. ఇదే రకంగా మీరు ఇంకా కష్టపడి పనిచేయాలని చేస్తారని ఆశిస్తూ అందరూ చప్పట్లతోటి వారికి శుభాకాంక్షలు తెలియజేయాలి. బాగుందండి, కూర్చోండి. అందరూ చప్పట్లతోటి శుభాకాంక్షలు. అయ్యా మీ కర్తవ్యంతో వారికి ధన్యవాదాలు తెలియజేయాలి.
పిట్టు కూడా చాలా సంతోషం లేదు. ధన్యవాదాలు. సేవలు మేము మర్చిపోలేము. మన గౌరవనీయులు మన చిట్టు వెంకటేశ్వర్లు గారు, ప్రభుత్వ న్యాయవాది, వారు మిమ్మల్ని దుశ్శాలుగాతో సన్మానిస్తున్నారు. మన కరపాలకులతో మేడం గారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలమ్మా. ఆటో డ్రైవర్ బాగా అసలు నిన్ను మర్చిపోకూడదు అయ్యా. యూత్ ఇంకా బాగా కృషి చేయాలని చెప్పేసి మన గ్రామం కోసం మనం పనిచేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ బాబు. అందరూ తప్పని ద్వారా వాళ్ళకి అభినందనలు తెలియవచ్చాలి. కూడా మా అక్క చెల్లెళ్ళలాగా భావిస్తాము. మీరందరూ కూడా మాకు ఎంతో సహకరిస్తున్నారమ్మా. అభివృద్ధి కమిటీ తరఫున మీకు ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు. డాక్టర్ కొల్లా నాగేశ్వరరావు గారు మీకు చిరు కానుక అందిస్తున్నారు. మన కరకాల గుణంతో వారికి శుభాకాంక్షలు తెలియపరుద్దాం. సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కల వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉత్కల జలధి తరంగా తవ శుభ నామే గాహే తవ శుభాశిష మాగే గాహే తవ జయ గాథా జన గణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే జై హింద్. పాలెం గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజున గణతంత్ర దినోత్సవ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ గారిని మనం స్మరించుకుంటూ నివాళులు అర్పించడం జరిగింది. ఒంగోలు పట్టణ ప్రజలకు, గద్దలకుంట గ్రామ ప్రజలందరికీ కూడా మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ రోజున రాజ్యాంగం ద్వారా మనకి స్వాతంత్రపు పూర్తి హక్కులు సంక్రమించిన రోజు కాబట్టి ప్రతి సంవత్సరం మనం జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. మన గద్దలకుంట పాలెం అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మన కొల్లా నాగేశ్వరరావు గారు, ఆరిగ శ్రీనివాసరావు గారు, యోగిరాల రాధాకృష్ణమూర్తి గారు, ఈదపల్లి అంకబాబు గారు, ఆరిగ రమణయ్య గారు, జల్లిపల్లి పాపారావు గారు, మన కుర్రా ప్రసాద్ గారు, కొల్లా మల్లికార్జున గారు వీరి ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా వారు ఇంకా ఘనంగా నిర్వహించాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 1947 ఆగస్టు 15న స్వతంత్రం వచ్చింది. మన పరిపాలన ఎలా ఏ ఒప్పందాల ప్రకారం జరగాలో తెలియజేసే రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. మొదటి వాక్యం మన రాజ్యాంగంలో ప్రీయాంబుల్ అనేది ఉన్నది. ముందు మాట మన రాజ్యాంగం యొక్క ఆత్మ అది. దీన్ని ఎవ్వరూ మార్చడానికి వీల్లేదు, పార్లమెంటు కూడా మార్చలేదు. ఆ రకంగా మన రాజ్యాంగ పరిషత్తులో ఉన్న మన రాజ్యాంగ నిర్మాతలు రూపొందించారు. ఇది ఎవరికి రాసిచ్చారు అన్న దానిలో కూడా చాలా స్పష్టత ఉన్నది. భారత ప్రజలమైన మాకు మేము అంకితం ఇచ్చుకున్నాము ఈ రాజ్యాంగాన్ని అని రాసి ఉంది. అంటే ఇది ఎవరో భిక్ష పెడితే మనకు వచ్చింది కాదు, ఇది మనందరి ఉమ్మడి సొత్తు ఈ రాజ్యాంగం అనేది. దీనికి ఇప్పుడు బెజ్జాలు పడతా ఉన్నాయి. ఆల్రెడీ 1000 బెజ్జాలు పడి ఉన్నాయి. చాలా తొందరగానే ఈ రాజ్యాంగము పైకి ఆకారంగా ఉండి లోపల డొల్ల ఏర్పడుతూ ఉన్నది. చెద తిన్నట్టుగానే లోపల దీన్ని తొలి చేస్తూ ఉన్నారు. ఈ మాత్రం మనం మీటింగ్ పెట్టుకోగలిగేటటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో ఉంటుంది అనే గ్యారంటీ లేదు. కనుక రాజ్యాంగం యొక్క విశిష్టతని, మన స్వేచ్ఛ స్వాతంత్రాన్ని పాత తరంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు గుర్తు తెచ్చుకొని దేనికోసమైతే మన పూర్వీకులు అన్ని కష్టాలు పడ్డారో వాటిని మనం కాపాడుకోవాలి అనేది మన తరానికి, కొత్త తరానికి తెలియజెప్పుకుంటూ ఉండాలి. వాళ్ళు రాజ్యాంగాన్ని రచించినప్పుడు ఇది లౌకిక అనేది తెలియజేశారు.
దీనిలో అందరూ సమానం. మనం ముందుకు తీసుకువెళ్ళేదానికి మన తదనంతర జనరేషన్కి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ. 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా గద్దలగుంట గ్రామ కమిటీ తరఫున పుర ప్రముఖులందరికీ స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా వేదిక నెలకొన్నటువంటి అతిథులు, స్నేహితులు అందరికి కూడా నా నమస్కారాలు. అయితే ఇప్పుడు చెప్పారు నాగేశ్వరరావు డాక్టర్ గారు, అదేవిధంగా మనకి 1947 స్వాతంత్రం వచ్చింది, కానీ పూర్తిగా స్వతంత్రం రాల. అంటే కొన్ని చట్టాలు, బ్రిటిష్ చట్టాలని మనం అమలు చేసుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా ఈ ఎలా ఉండాలి ఏంటనేది ఒక కమిటీ ఏర్పడి ప్రజలు ఏ విధంగా బిహేవ్ చేయాలి, ఆ చట్టాలు ఏ విధంగా ఉండాలి, ప్రతి ఒక్కడికి హక్కు అనేది ఎలా రావాలి అనేది రాజ్యాంగం అనే దాన్ని రూపొందించారు. అయితే నాగేశ్వరరావు డాక్టర్ గారు చెప్పినట్టుగా రాజకీయ నాయకులు వాళ్ళకు అనుకూలంగా కొన్ని సభలు చేసుకుంటున్నారు. అది చాలా తప్పు. అతి ఇంపార్టెంట్ అయితేనే పార్లమెంటు కూడా ఆమోదించగలుగుతుంది, కానీ ఇతరత్ర ఎవరికి ఆ రాజ్యాంగాన్ని మార్చే అవకాశం లేదు. కనుక ఇది దేశంలో దృష్టిలో పెట్టుకొని మనందరం కూడా 10 సంవత్సరము ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకోవాలి. అదేవిధంగా గ్రామ ప్రజలు కూడా దీన్ని ఇప్పుడే ఇక్కడికి వస్తే సంవత్సరానికి ఒక్కసారి కాబట్టి చాలా కళగా ఉంటుందని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. 22 సంవత్సరాలు ఇప్పుడు మైకి పెట్టలేదు, ఇప్పుడు మైకి పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే మన సమాజాన్ని మనం కాపాడుకోవాలి, మన స్వతంత్రాన్ని మనం కాపాడుకోవాలి. గాంధీజీని, నెహ్రూని మాయం చేసే పరిస్థితులు రాబోతున్నాయి. కాబట్టి మనం స్వతంత్ర సమర యోధుల్ని గుర్తుపెట్టుకోవాలంటే మనం పూర్వీకులు ఎలా కష్టపడ్డారు, గత నాయకులు అంటే స్వతంత్రం రావడానికి వాళ్ళ ఎన్నేళ్ల ముందు నుంచి కృషి చేశారు, ఇవన్నీ పెద్దల యొక్క కృషిని, ఫలితాలని మనల్ని వాళ్ళు కాదు మేము చేశామని చెప్పుకునే బ్యాచ్ ఒకటి తయారైంది. కాబట్టి ఈ సమాజాన్ని మనం కాపాడుకోవాలంటే ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ప్రతి రిపబ్లిక్ డే, ఆగస్టు 15 వీటిని నవంబర్ 14ని ఒక పండుగలాగా గవర్నమెంట్ కమిటీ తీసుకొని వాళ్ళని పెద్దల్ని గుర్తుపెట్టుకుంటూ, అరే మనకి స్వతంత్రానికి వీళ్ళు పోరాటం చేశారు, పిల్లలకు చెప్పుకునే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే కొంతమంది పిల్లలకి గాంధీ తాతకి వీళ్ళు దండెందుకు చేస్తున్నారు, ఆగస్టు 15 ఎందుకు చేస్తున్నారని కూడా గత పిల్లకాయలకి తరానికి తెలియట్లేదు. కాబట్టి సంక్రాంతి సంబరాలను ఏ రకంగా గుర్తు చేస్తున్నామో అలాగే ఈ యొక్క వేడుకలను కూడా, స్వాతంత్ర దినోత్సవాన్ని, అలాగే రిపబ్లిక్ డేని, నెహ్రూ పుట్టినరోజుని గదిలగుంట మన ప్రజలందరూ 10 సార్లు ఇది కూడా వేడుక చేసుకొని వాళ్ళ యొక్క సొంత పెద్దలు మనకి చేసిన కృషి పట్టుదలని గుర్తు చేసుకునే అవసరం ఉంది. ఇది హైజాక్ చేయకుండా, వాళ్ళ పనుల్ని హైజాక్ చేయకుండా వాళ్ళు మనం చేశారని గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి వేరే వాళ్ళు చేసే పని మేము చేశామని చెప్పుకునే నాయకులకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డామని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు ప్రజలందరూ ఇక్కడికి ఆహ్వానిస్తున్నందుకు మేము అభివృద్ధి చేస్తున్నాం. ముందుగా గద్దలగుంట గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజున 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీజీ విగ్రహానికి పుష్పమాలలు వేసి నివాళులర్పించినందుకు వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడో రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి భారతావనిని బానిస సంఖ్యల నుంచి స్వేచ్ఛ స్వాతంత్ర్యాల వైపు నడిపించిన ఎందరో మహానుభావులు, అందులో బాపూజీ, మహాత్మా గాంధీజీ, అల్లూరి సీతారామరాజు, టంగుటూరి ప్రకాశం పంతులు, ఝాన్సీ లక్ష్మీబాయి, నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఇలా ఎందరో లక్షలాది మంది వీర మరణం, వారి యొక్క త్యాగాల ఫలితంగా మనం ఈ రోజున ఈ స్వాతంత్ర్యాన్ని మనం అనుభవిస్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశ జనాభా ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా ముందుకు పోవాలి అనే సందర్భంలో బాబు రాజేంద్ర ప్రసాద్ సారథ్యంలో రాజ్యాంగ రచనా కమిటీ, ఈ యొక్క బాబా అంబేద్కర్ సాహెబ్ ముసాయిదా రాజ్యాంగ నిర్మాణ కమిటీతో ఈ రోజున మనం ఈ రాజ్యాంగాన్ని ఏర్పరచుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు కొనసాగుతూ ఉన్నాం. ఈ రాజ్యాంగం ప్రకారం ఇప్పుడు మన దేశంలో అమలవుతున్నదా లేదా అనేది ప్రస్తుతం ఉన్న పరిస్థితులు బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఈ పరిస్థితుల్లో
రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి అంటే మనందరం కూడా కంకణబద్దులు కావాలి. మన చుట్టూ ఉండే అనేక పరిస్థితుల్ని మనం ధైర్యంగా ఎదుర్కొనే స్థాయి రాకపోతే రాబోయే రోజుల్లో రాజ్యాంగం ప్రకారం ఈ విధంగా సమావేశాలు పెట్టుకునే పరిస్థితి కూడా లేదని చెప్పే డాక్టర్ గారి యొక్క ఆలోచనతో ఏకీభవించక తప్పదు. ఎందుకంటే మన రాజ్యాంగం ఎటువంటిదంటే ప్రపంచ దేశాల్లో లౌకిక గణతంత్ర శ్రేయోవాద సామ్యవాద రాజ్యాంగ దృఢమైన రాజ్యాంగంగా మనం ఏర్పాటు చేసుకున్నాం. అటువంటి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క భారతీయుడి పైన ఉందని చెప్పి భావిస్తూ ఈ యొక్క సభలో మాట్లాడే అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు గ్రామాభివృద్ధి కమిటీ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో మన పారిశుద్ధ్య కార్మిక సోదరులు మరియు వాళ్ళ సూపర్వైజర్లకి వాళ్ళకి సన్మాన కార్యక్రమం తలపెట్టడం అంటే ఈరోజు నిజంగా మనమే సన్మానం చేసుకున్నట్టు. వాళ్ళు చేసేటువంటి సేవలు మరి కరోనా కార్యక్రమంలో కానివ్వండి, జనరల్గా ప్రతిరోజు చేసే కార్యక్రమంలో కానివ్వండి, పారిశుద్ధ్య కార్యక్రమం అంటే అంత తేలిగ్గా మాటలతో అయ్యేది కాదు. వారందరికీ అభివృద్ధి కమిటీ వారు సన్మానం చేయటం చాలా సంతోషమైనటువంటి విషయం. తర్వాత డాక్టర్ కొల్లా నాగేశ్వరరావు గారు చెప్పినట్లు స్వేచ్ఛ అనేది హరించుకుపోతుందేమో అన్నటువంటి అభిప్రాయం వారు వ్యక్తం చేస్తున్నారు. నిజమే. దాని గురించి మనందరం కూడా డాక్టర్ గారు చెప్పినటువంటి మాటను గురించి ప్రతి ఒక్కళ్ళం కనీసం ఈరోజు ఒక 5 నిమిషాలు ఆలోచించాలి. ఎందుకు అనంటే స్వేచ్ఛ అంటే ఏంటో మనకు తెలియాలి. ఒక పోలీస్ అధికారి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుంటే దాన్ని అరెస్ట్ అంటారు. అంటే అతను బాత్రూమ్కి వెళ్ళినా పాస్కి వెళ్ళినా వెళ్ళినా కూడా ఆ పోలీస్ అధికారికి చెప్పి వెళ్ళాలి. దాన్ని స్వేచ్ఛని కోల్పోవటం అంటాము. స్వేచ్ఛగా ఉంటే నా ఇష్టం వచ్చినట్టు నేను ఎక్కడికైనా తిరగచ్చు. ఇది స్వేచ్ఛ అనేది. అంటే మనం ఒక మనిషి ఒక అధికారి అదుపులో ఉంటే స్వేచ్ఛని కోల్పోవటం, ఆ అధికారి నుంచి విడుదలైతే మనం స్వేచ్ఛని పొందటం. అటువంటి స్వేచ్ఛని దేనికి మనం కోల్పోతామో మనం ఆలోచించాలి. మరి దాని గురించి చెప్పాలంటే చాలా మేధావులు దాని గురించి డిస్కస్ చేయాలి. మరి మరొకసారి భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఎందుకంటే ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి గౌరవనీయులు పద్మభూషణ్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ బిరుదుని పద్మవిభూషణ్ ఇచ్చినందుకు గాను భారత ప్రభుత్వానికి మన అభివృద్ధి కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సెలవు తీసుకుంటున్నాను. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భవన నిర్మాణ కార్మికులు బజారును పడ్డారని కార్మికుల పాలిట కరోనా జగన్మోహన్ రెడ్డి అని తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కార్పొరేషన్ టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రామరాజు ధ్వజమెత్తారు. యూనియన్ ఆధ్వర్యంలో టెక్కల నుంచి కుప్పం వరకు చేపట్టిన చంద్రన్న కార్మిక చైతన్య బస్సు యాత్ర గురువారం ఒంగోలు చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక విష్ణుప్రియ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కార్మికులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక రేట్లు పెంచేశారని, దీంతో భవన నిర్మాణ కార్మికులు దాని అనుబంధ కార్మికులైన 126 రకాల వృత్తి పనుల వారు బజారును పడ్డారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోగినేని రామారావు మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్రంలోని కార్యవర్గం ఉపాధి లేక ఇతర రాష్ట్రాలకు వలసపోతున్నారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై టీఎన్టీయూసీ బస్సు యాత్ర కొనసాగుతుందని అన్నారు. ఈ సందర్భంగా మార్కాపురం తెలుగుదేశం పార్టీ నాయకులు మస్తాన్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో కార్మికులకు చేసింది ఏమీ లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జోన్ ఇన్ఛార్జీలు కొంగటి లెనిన్ బాబు, పణీశ్వరరావు, అంబూరు సింధూజ, పార్లమెంట్ అధ్యక్షులు కొక్కెర నాగరాజు, మస్తాన్, టీఎన్టీయూసీ గోగినేని రామారావు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ జట్టి వెంకటేశ్వర్లు, మల్లయ్య, దాయినేని ధర్మ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను కొన్నిగా 2 హెడ్లైన్స్ చెప్పేసి నేను ఉద్యోగ సంఘాలకి ఎవరైతే శ్రమను నమ్ముకున్న కార్మికులందరూ ఇప్పుడు దాకా మీరు పని చేయలేదు, ఎక్కడి నుంచి పని చేయండి. టీఎన్టీ మనం చదువుకున్నాం కదా, పేపర్లు చదువుతున్నాం కదా, ఇది ఒక రాజకీయ పార్టీ కదా, ఈ రాజకీయ పార్టీకి ఒక అనుబంధ సంఘం కార్మిక రంగం ఉంది కదా, ఆ సమస్యను మనమే వెలికి తీద్దాం. మనకి మీకు తెలియకుండా ఈ పదవులు వేశారు కాబట్టి ఆ కార్మికులు జీతాలు కావాలంటే జనరల్ సమస్య అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిష్కరించబడుతుంది. చంద్రన్న కార్మిక చైతన్య యాత్రకి భాగంగా ఈరోజు
ఒకసారి చూడాలి బాబాయ్, ఒకసారి చూడు. ఒక నిమిషం ఇడిగిరా మధ్యలో పడు. ఈరోజు రాష్ట్రములో జరుగుతున్న కార్మికుల యొక్క సమస్యలు తెలుసుకోవడం కోసం కార్మిక నాయకుడు టీఎన్టీసీ రాష్ట్ర అధ్యక్షుడు రఘురామరాజు గారు టెక్కిలి నుంచి కుప్పం వరకు పాదయాత్ర ఒంగోలు జరిగింది. ఈరోజు కార్మికుల సమస్యలు రాష్ట్రంలో ఎలా ఉన్నాయి, కార్మికులు ఎంత బాధపడుతున్నారు, ఇవన్నీ సమస్యలు తెలుసుకొని ఆ వినతి పత్రములు సేకరించి రేపు తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టే మేనిఫెస్టోలో చేర్చడం కోసం ఇవన్నీ క్రోడీకరించి ఏమైతే చేయగలరో అవి చేస్తామని చంద్రబాబు నాయుడు అన్నారు. కాబట్టి ఈ సమస్యలు తెలుసుకోవడం కోసం ఈరోజు ఇక్కడ విష్ణుప్రియ కన్వెన్షన్ హాల్లో కింద కార్మికులతో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసిన కార్మిక సోదరులకు టీఎన్టీసీ నాయకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు మస్తానయ్య, మార్కాపురం టీఎన్టీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిని, కార్యదర్శిని. ఈరోజు మార్కాపురం నుంచి మేము దాదాపుగా 100 మంది పైగా మేము ఈ బస్సు యాత్రకు మా అధ్యక్షుల వారు రఘురామరాజు గారు టెక్కల నుంచి కుప్పం వరకు కార్మిక సమస్యల్ని అధ్యక్షుల వారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు కార్మికుల పరిస్థితులను మన మేనిఫెస్టోలో పెట్టడానికి పరిస్థితులు ఎట్లనేది ప్రతి రాష్ట్రమంతా కానీ పర్యటన చేసి కార్మికుల గురించి తెలుసుకోమని పర్యటనను అధ్యక్షుల వారికి ఆదేశం మేరకు మా అధ్యక్షుల వారు రావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లా ఒంగోలు మా పార్టీ ఆఫీస్ నందు మేమందరం వచ్చి ఈ బస్సు యాత్రను జయప్రదం చేయడానికి మా వంతుగా మేము వచ్చి కృషి చేయడం జరిగింది. అందరూ ఇక్కడికి ఈరోజు కార్మిక నాయకులుగా మన భారసాధకాలను పంచుకోవడానికి, అట్లాగే మన సోదరుడు రాజు గారికి ఎంతో నమ్మకంతో మనందరికీ చేస్తారు, మంచి చేస్తారు. మీరు అందరూ ఇక్కడికి వచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అట్లాగే నేను బస్సులో వచ్చేసరికి నేను టీడీపీ పార్టీకి టౌన్లో దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. నేను ఒక సైనికులాగా చిన్నప్పటి నుంచి దాదాపు 30 సంవత్సరాల నుంచి ఎన్నో పదవులు చేశాం. పదవులు చెప్పుకుంటా కాదు, ఒక కార్మిక నాయకుడికి ఇక్కడికి వచ్చాను కాబట్టి నేను చేసిన ఒక టీడీపీ పార్టీలో నేను ఒక సైనికులాగా ఈ టౌన్ లో ప్రథమంగా అన్ని డివిజన్స్ లో అన్ని దగ్గర సత్సంబంధాలు కలిగిన అందరితో కూడా, అట్లాగే ఎంతో మంది పెద్దలతో కూడా సత్సంబంధాలు. కానీ టీఎన్టీసీ మీటింగ్ అనేది చాలా తక్కువ. ఇంతవరకు నేను కూడా ఎప్పుడు మీటింగ్కి వెళ్ళలేదు, ఇప్పుడు కూడా చూడలేదు. ఇవాళ అన్న రాజుగారి ఆధ్వర్యంలో ఇంత బాగా వచ్చి అందరూ కూడా సమస్యలు చెప్పుకుంటారంటే సోదరుడి మీద ఉన్న నమ్మకంతో వీళ్ళందరూ కూడా ఎంతో ఇదిగా ఇదవుతున్నారని చెప్పి ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసిన సోదరుడు చేస్తారని చెప్పి వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. అట్లాగే ప్రజలతో నేను 2 సార్లు మాట్లాడా, కానీ ఎంతో విశాలమైన హృదయంతో కార్మికుల సమస్యల మీద ఇద్దరు మాట్లాడుకోవడం జరిగింది 2-3 సార్లు కూడా. అట్లాగే ఇక మహా అసోసియేషన్కి వచ్చేసరికి చాలా పోరాటం. ఎందుకంటే
హమాలి మాట్లాడారు, విద్యుత్ కార్మికులు మాట్లాడారు, టూవీలర్ మెకానిక్లు మాట్లాడారు, బిల్డింగ్ వర్కర్స్ మాట్లాడారు, ఆటో డ్రైవర్లు మాట్లాడారు. ఇలా అన్ని వర్గాల కార్మిక సమస్యలని దృష్టిలో పెట్టేందుకు నిజంగా చక్కటి కార్యక్రమం చేసేందుకు జిల్లా టీఎన్టీసీకి, అదేవిధంగా రామారావు గారికి, నాగరాజు గారికి, మల్లయ్య గారికి, మిగతా టీఎన్టీసీ నాయకులందరికీ కూడా గాంధీ గారికి పెద్దవారు బుద్ధుడు గాంధీ గారికి ఈ వయసులో కూడా కార్మిక సమస్యల పట్ల ఏదో తీయాలి తప్ప నిజంగా ఆ వయసు వస్తే ఏం చేస్తారంటే ఆయన ఇంట్లో కాలక్షేపం చేస్తారు మనతో మిమ్మల్తో, కానీ ఆయన కార్మికులతో కాలక్షేపం చేస్తారు, కార్మిక సమస్య మీద పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ ఆయనకి ఒకసారి కవితాతో 14 వరకు కార్మికులు ఏ విధంగా ఆనందంగా ఉన్నారు, 19 తర్వాత సైకో ముఖ్యమంత్రి అయిన తర్వాత కార్మికుల పరిస్థితి ఏ విధంగా ఉంది అని వివరించడానికి, అదేవిధంగా మన యువనాయకుడు లోకేష్ గారు యువగలం పాదయాత్ర ద్వారా కొన్ని వేల మంది కార్మికుల్ని కలుసుకోవడం జరిగింది. వేల మంది కార్మికులకి ఇలాగే వినపత్రాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళంటి మీద కూడా ఆయన స్పందించి చాలా హామీలు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా కార్మిక వర్గాన్ని తెలియడం కోసం మీ యాత్ర తెచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కార్మికులు కలిసినా ఉన్నామో మీరు ఇచ్చే సమస్యలని ఒక నివేదిక రూపంలో తయారు చేసి ఆ నివేదికని చంద్రబాబు నాయుడు గారికి మేనిఫెస్టో కమిటీకి అచ్చెన్నాయుడు గారి దృష్టిలో పెట్టాలి. ఈ నివేదికలో ఏదైతే మీరు సూచన చేశారో కార్మిక వర్గాన్ని మేలు చేయడం కోసం ఏవైతే మంచి సూచనలు వచ్చినాయో అవన్నీ కూడా మన పార్టీ మేనిఫెస్టోలో, జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి మేనిఫెస్టోలో పెడతం కోసం ప్రయత్నంలో భాగంగా ఈరోజు ముందు రావడం చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ అనేక మంది కార్మికులు మాట్లాడారు. ముందు పెద్దలు భవనంలో కార్మికులు 79 నుంచి కార్మికులు పనిచేస్తానని చెప్పి ఆయన అనుభవాన్ని చెప్పాడు. నిజంగా దుర్మార్గం. ఈ సైకో జగన్మోహన్ అధికారులు చేపట్టిన తర్వాత మొదటి రోజే ఏ ముఖ్యమంత్రి మొదటి రోజు కార్మిక సంక్షేమం కోసమో బడుగు పనుల సంక్షేమం కోసమో మొదటి సంతకం పెడతాడు. కానీ సైకో గారు మాత్రం భవన నిర్మాణ కార్మికులు, ఈ దాంట్లో 42 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. వాళ్ళందరూ రోడ్డు మీద పడేయడం కోసం అప్పుడు దాకా ఇసుక విధానాన్ని ఉచితంగా ఇచ్చే ఇసుక విధానాన్ని ఆపేసి 42 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల్ని రోడ్డు పాటు చేశారు. అదేవిధంగా పన్నిలాగా ఈ రాష్ట్రంలో 64 మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు కారపడేవాడు జగన్మోహన్ రెడ్డి. ఇది ఆత్మహత్య కాదు, సైకో జగన్మోహన్ రెడ్డి అత్యంత సందర్భంగా కార్మికులను తెలియజేస్తాం. అదేవిధంగా ఇసుకుంటే ఇసుకను అమ్ముకోకుండా ఈ బంధు వర్గానికి ఈ ఎమ్మెల్యేకి అమ్ముకోవడానికి వదిలేసి పనులు కూడా చేయడం వల్ల ఆయన చనిపోయారు. దానికి కారణం నివేదించిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా బహుమతి టైంలో సంక్షేమ బోర్డు ద్వారా కొన్ని వేల లక్షల మందికి పథకాలు ఇచ్చడం జరిగింది. ప్రసూతి కానివ్వండి, స్కాలర్షిప్లు కానివ్వండి, చిన్న చిన్న డబ్బులు తగిలితే 3 నెలలు హాస్పిటల్లో ఉంటే 3 నెలలు డబ్బులు ఇచ్చేవాళ్ళు హాస్పిటల్లో ఉందని కూడా. ఆ విధంగా నాయగా చెప్పారు, పుట్టక ముందు నుంచి చనిపోయే వరకు కూడా సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ బోర్డు ద్వారా. కానీ ఈ సైకో జగన్ అధికారంలో వచ్చిన తర్వాత లెక్క వేరే మా వాడు 10 నుండి బయట రాని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.